హాయ్ హలో ఎవ్రీబడి. ఇవాళ పేపర్లో చూసారా, టీవీలో చూసారా, అన్నిట్లలో ఒకే హెడ్లైన్. రేవంత్ రెడ్డి కేసీఆర్ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా అడ్డగోలుగా నిన్న తిట్టాడు. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా తిట్టాడు. సరే, రేవంత్ రెడ్డి ఏదో తిట్టాడు, కానీ అన్ని మీడియాల్లో అదే హెడ్లైన్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టడమే వార్త అయినప్పుడు అన్నిట్లో దాదాపు సేమ్ అదే ఉంటుంది కదా అని అనుకోవచ్చు. కానీ మూకుమ్మడిగా ప్లాన్ చేసినట్టుగా అన్నిట్లలోనూ ఒకే హెడ్లైన్ పెట్టడం, ఒకే తరహాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని జనాల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడం అయితే కామన్ కాదు కదా. కాదు, ఇట్ వాజ్ ప్రీ ప్లాన్డ్. ఎందుకు అనంటే, అంతకుముందే కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ని బయట పెట్టాడు. రేవంత్ రెడ్డి స్కామ్ చేశాడని కేటీఆర్ చెప్తున్నాడు. ఆ వార్త జనాల్లోకి పోకూడదు, ఆ వార్తకి పేపర్లు టీవీల్లో ప్రాధాన్యం దక్కకూడదు అంటే అంతకు మించిన పెద్ద వార్త కావాలి. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు అంతకు మించిన వార్తను క్రియేట్ చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ చెప్పిన స్కామ్ను మించి జనాలను అట్రాక్ట్ చేసే ఓ మంచి స్కీము, లేదా ఓ మంచి పథకము, లేదా రైతు బంధు వేయడము రేవంత్ రెడ్డి చేయలేడు. కాబట్టి దాన్ని మించి ప్రజలను డైవర్ట్ చేసేలా ఏం చేయాలి అని ఆలోచించి చేసిందే నిన్న కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అడ్డగోలుగా వాగడం. అడ్డగోలుగా అని ఎందుకు అంటున్నామంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చాలా చీప్గా మాట్లాడాడు రేవంత్ రెడ్డి స్వతహాగా మాట్లాడే ఒక దిక్కుమాలిన లాంగ్వేజ్ కంటే కూడా మరిన్ని రెట్లు దిగజారి మరీ మాట్లాడాడు. ఇదంతా ఏదో ఆవేశంలోనూ ఆల్తుఫాల్తుగానో మాట్లాడలేదు. రేవంత్ రెడ్డికి తెలుసు ఆయన ఏం మాట్లాడితే హెడ్లైన్ అవుతుందో. అందుకే చాలా చక్కగా ప్లాన్ చేసి కేసీఆర్ను టార్గెట్ చేసి అలా తిట్టాడు. ఆయన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అన్ని పేపర్లలోనూ సేమ్ హెడ్లైన్, అన్ని పేపర్లలోనూ అదే ప్రైమరీ న్యూస్, అన్ని టీవీల్లోనూ అదే ప్రైమరీ న్యూస్. ఇప్పుడు ఇక్కడి దాకా రేవంత్ రెడ్డి ప్లాన్ 50% సక్సెస్ అయింది. ఇంకో 50% ఏంటంటే, బీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ దళం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద రియాక్ట్ కావడం. మామూలుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పవర్ఫుల్. కేటీఆర్ ఒక స్కామ్ను బయట పెడితే దాన్ని విస్తృతంగా జనాలకి తీసుకోపోగలిగేది బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా. కానీ నిన్నటి నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేసి ఒక మాట మాట్లాడాడో అప్పటి నుంచి బీఆర్ఎస్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి చేసిన పనికి కౌంటర్ ఇవ్వడం మీద పడ్డాయి. ఆ హడావుడిలో కేటీఆర్ బయట పెట్టిన స్కామ్ను జనాల్లోకి తీసుకెళ్ళడం, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఎస్, ఇదే రేవంత్ రెడ్డి కోరుకున్నది, అదే బీఆర్ శ్రేణులు చేస్తున్నది. సో రేవంత్ రెడ్డి ట్రాప్ పూర్తిగా సక్సెస్ అయిందనంటే లెక్క. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తమ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ను తిట్టడం ద్వారా అసలు నువ్వేం చేసావయ్యా బాబు అని జనాలు అడిగే అవకాశం ఇవ్వకుండా, ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ప్రచారాన్ని ముగించుకుని వెళ్ళిపోవడమే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ.
అందుకే కేసీఆర్ని పట్టుకొని నువ్వు జాతి పితవా, ఎవడికి జాతి పితవు, ఏ జాతికి పితవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తెలుసు అసలు కేసీఆర్ జాతిపితనా కాదా అన్న విషయము రేవంత్ రెడ్డికి ఇర్రిలవెంట్. రేవంత్ రెడ్డి ఎవడు అడగడానికి అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేడు. పోనీ లాస్ట్ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన కీలకమైన తొలి దశ పనుల్లో రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి కేసీఆర్ నువ్వు జాతిపితవా అని ఎందుకు అడుగుతున్నాడు? కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్కి ఎందుకు, కాకపోతే రేవంత్ రెడ్డికి ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమన్నా సర్టిఫికేట్ ఇచ్చే కంపెనీయా? లేకపోతే ఎవరు జాతిపిత కావాలో నిర్ణయించేందుకు రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలంగాణ ప్రజలు టేకేదారు ఇచ్చారా? లేదు కదా. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు. తెలిసి కూడా కావాలనే తన వైఫల్యాల నుంచి జనాల దృష్టి మరల్చేందుకు, తన మీద వచ్చిన ఆరోపణలను చర్చలకు రాకుండా ఉండేలా చేసేందుకు, తన మీద వచ్చిన వైఫల్యాలు, స్కామ్లు, కుంభకోణాలు, తన అసమర్థత బయటపడకుండా ఉండేలా పక్కాగా ప్లాన్ చేసి చక్కగా ఎగ్జిక్యూట్ చేసే కార్యక్రమంలో భాగమే రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ మీద మాట్లాడిన మాటలు. ఈ ట్రాప్లో ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు పడ్డాయి. ఇదే ప్లాన్ జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు కూడా చేశాడు. అప్పుడు కేసీఆర్ గులాబీ శ్రేణులకు ఒక మాట చెప్పాడు, రేవంత్ రెడ్డి తిట్టే తిట్లను పట్టించుకోవద్దు, వన్స్ మీరు రెస్పాండ్ అవ్వడం మొదలైతే ప్రచారం అంతా దాని చుట్టే తిప్పుతాడు రేవంత్ రెడ్డి. దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, బీఆర్ఎస్కు ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి ప్రచారము టీవీల్లో కనబడడం, జనాల్లో చర్చనీయాంశం ఉండడం తప్ప అసలు ఆయన ఏం చేశాడు అనేది ప్రజలకు చర్చకు పోదు. కాబట్టి డోంట్ రిటాలియేట్ అని చెప్పేసి కేసీఆర్ స్పష్టంగా గులాబీ శ్రేణులకు చెప్పినట్టు సమాచారం. అయినా సరే కీలకమైన టైంలో రేవంత్ రెడ్డితో మాటకు మాటలో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. సో సేమ్ ప్లాన్ని ఇక్కడ కూడా అప్లై చేయాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. కొంతమేర సక్సెస్ అయినట్టు కూడా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా గులాబీ శ్రేణులు తమ అసలు టార్గెట్ ఏంటో గుర్తిస్తాయా, లేదా రేవంత్ రెడ్డి ట్యాప్లో పడి ఇలాగే కొట్టుకపోతాయా? ఇది కీలకం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఆలోచన ఎటువైపు దారి తీస్తుంది అనే దాన్ని బట్టే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.